హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే దంపుడు బియ్యంతో అరిసెలైతే చేసుకున్నామండి. టేస్ట్ విషయానికొస్తే చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. ఇంకా కొద్దిగా పిండి మిగిలిన తర్వాత ఇట్లా నువ్వుల అత్రాసులైతే చేసుకున్నామండి. ఇవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. ఒక 3 అయితే అయ్యాయండి. ఎక్కువ ఏం కాలేదు. మీరు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కింద ప్లే బటన్ అయితే ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేయొచ్చు. ఇంకా దీని విషయానికొచ్చేస్తే దీని పేరు ఉక్కిరి అంటండి. ఈ పేరు వినంగానే నాకైతే చాలా నవ్వొచ్చేసింది. ఈ ఉక్కిరి ఏంటి అనుకున్నాను నేనైతే. ఇలాంటి ఒక రెసిపీ ఉందని ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసిందండి. అదేం లేదు, ఇలా అంతా అయిపోయిన తర్వాత దబరా ఉంటుంది కదా! కొద్దిగా వాటరేసుకొని ఇలా మొత్తం గీక్కోవాలి. గీక్కున్న తర్వాత ఇలాగైతే వస్తుందండి. వచ్చిన దాన్ని మనము ఇప్పుడైతే ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే వేసేసుకొని బాగా వేంపుకోవాలంట. ఉక్కిరేందిరా నాయనా ఉక్కిరి, నేనెప్పుడే గానీ వినలేదు. ఫస్ట్ టైమ్ వింటున్నాననైతే నేనైతే చాలా నవ్వుకున్నాను. ఈ విధంగా అయితే వస్తుందంట. టేస్ట్ అయితే బానే ఉంది. ఇంగా కొద్దిగా నెయ్యి వేసుకొని చేసేసుకుంటే ఇదేనంట ఉక్కిరి. మీకైతే ఈ రెసిపీ తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నాను. అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే బాయ్. దీని పేరు ఉక్కిరి అండి, మర్చిపోవద్దు.